హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో వాలంటీర్లు అందరూ కూడా కాబోయే లీడర్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇప్పటివరకు మనం చూసాం వాలంటీర్లు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. సో మరి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనకాల అసలు ఏముందంటారు? ఏ సందర్భంలో ఇచ్చారు ఆయన? రీసెంట్గానే ఇచ్చారు మేడం. అంటే ఆయన ఇవ్వడం వెనకమాల చాలా పెద్ద వ్యూహం ఉంది. అదేంటంటే ఇప్పటిదాకా ఈ 4.5 ఏళ్ల నుంచి దగ్గర 5 సంవత్సరాల నుంచి అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్నట్టున్నారు. అప్పటి నుంచి కూడా ఈ ఎవరైతే చదువుకున్న పిల్లలు, ఎవరైతే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్న పిల్లల చేత వాళ్ళ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా వాళ్ళతోటి వాళ్ళని ఒక ముఠా కూలీలాగా తయారు చేశాడు. ముఠా కూలీలు అంటే తెలుసు కదా మీకు, మార్కెట్ యార్డుల్లోనూ వాటిలోనూ పనిచేసేవాళ్ళు. అంటే నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడట్లా. ఒక ఇంజనీరింగ్ చేసిన పిల్లాడో, ఒక లాయర్ చదివిన పిల్లాడో, ఒక బీఎస్సీ బీఈడీ చేసిన పిల్లాడో వాలంటీర్ చేయాల్సిన అవసరం లేదు. వాలంటీర్కి ఆ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కానీ అక్కడున్న నిరుద్యోగ సమస్యకి తట్టుకోలేక ఏదో ఒకటి ఇంత క్వాలిఫికేషన్స్ అయితే అవసరంలా, కానీ వాళ్ళు ఎందుకు చేరారని అడగొచ్చు ఎవరైనా. ఉద్యోగం లేకపోవడం ఒక కారణం. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అపాయింట్మెంట్ ఆర్డర్, అది దానికి ఎంత లీగాలిటీ, ఎంత చట్టబద్ధత ఉంది అనేది వేరే విషయం. రేపు మన భవిష్యత్తు ఏంటి అనేది వేరే విషయం. అసలు తీసుకునేటప్పుడు మీరు ఈ పలానా పనులు చేయాల్సి ఉంటుంది అని చెప్పారా లేదా అనేది కూడా ఎక్కడా లేదు. వాలంటీర్ అంటే ఇంకేముంది అనుకుని జాయిన్ అయిపోయారు. యాక్చువల్గా ఇది కేరళలో ఉంది. అంటే కేరళలో ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ ఉంది. అంటే అక్కడ ఇట్లాంటి బంట్రోత్ పనులు అయితే చేయించుకోవాలా, ఇక్కడ ఈ చేయించుకున్న పనులు అయితే చేయించుకోవాలా. అసలు కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థలోనే వాలంటీర్ అనే ఒక పదం ఉంటుంది. ఏదైనా కాన్ఫరెన్స్లు జరిగేటప్పుడు పెద్దవాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టే విషయంలో కావచ్చు, లేదు మంచినీళ్ళు ఇచ్చే విషయంలో కావచ్చు, అంటే అది తాత్కాలికం. ఓకే. అయితే అలాంటి పదాన్ని పట్టుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ ఈ వాలంటీర్ అనే వ్యవస్థని పెట్టి దీనికి పొలవమంట పాపం చదువుకున్న పిల్లలందరూ కూడా జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత డిగ్రీలు బీటెక్లు లాలు ఇవన్నీ చదివిన వాళ్ళు కూడా చేరారు. చేరితే వీళ్ళతో చేయించిన పనులు ఏంటి, వీళ్ళకి ఇస్తున్న జీతం ఎంత, అసలు వీళ్ళ ఉద్యోగానికి ఉన్న చట్టబద్ధత ఎంత అని తెలిసేలోపే వీళ్ళు ఇంకేం చేస్తారు. 5 సంవత్సరాలు అయిపోయినాయి. 5 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళతో చేయించిన పనులు ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్గా ముఖ్యమంత్రితోటి కాంటాక్ట్ ఉంటుంది. నెట్వర్క్ అట్లా పెట్టారు. ఆ సిస్టమ్ తోటి వీళ్ళు కనెక్ట్ అవుతారు. అందుకే సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకి బాగా కోపంగా కారాలు మిరియాలు నూరుతున్న విషయం అందుకే. వీళ్ళు డైరెక్ట్ అనమాట. అంటే వీళ్ళు ఏం చేసినా సరే ఇవాళ మేము పలానా పని చేసాము, వీళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇస్తారు కదా, ఆ ల్యాప్టాప్లో పెట్టేసేయాలి. ఇన్ని ఇళ్ళకి వెళ్ళాం, మేము ఇంతమందితో మాట్లాడాం, ఇంతమందికి రేషన్ ఇచ్చాం, ఇంతమందికి పెన్షన్ ఇచ్చాం, ఇంతమంది ఇళ్లల్లో ఎవరు ఏ పార్టీ సానుభూతి పొరలో మేము కనిపెట్టాం, కుటుంబాలతోటి స్నేహం పెంచుకొని, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తా వెళ్తున్నారు. మామూలుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? వాళ్ళ కింద నాయకత్వం మీద ఆధారపడతారు. ఇప్పుడేం చేస్తున్నాడు ఆయన? ప్రభుత్వం డబ్బుతోటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం పనులు చేయటం కంటే కూడా తన పార్టీ పనులు చేయించుకుంటున్నాడు. ఇది అధికార దుర్వినియోగం. అంటే ఇది అసలు నిజంగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ వాలంటీర్లకు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో, జీతాల కింద ఇచ్చిన డబ్బు ఆయన పార్టీ కార్యకలాపాల కింద పనికొస్తుంది కాబట్టి ఆ డబ్బు, అంటే ఆయన ఆ పనులు చేయించుకున్నారు కాబట్టి అసలు ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర రికవరీ చేయాలని అడిగితే
అసలు పార్టీ పని చేయించుకుంటే పార్టీ కార్యకర్తలాగా పనిచేశారు వాళ్ళు, వాలంటీర్లు కాదు. అసలు వాలంటీరు అనే మాట పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే హక్కే లేదు. కాకపోతే మరి ఇన్ని అతిక్రమణలు ఎలా ఇన్నాళ్ళు బతికి బట్టగలిగినాయి అంటే మోడీ గారి చలవ వల్ల. లేకపోతే ఇది అసలు కుదిరే వ్యవహారం కాదు. ఇది అది పురిట్లోనే సంధి కొట్టాల్సిన విషయం. ఇది అసలు మొదట్లోనే తీసేయాలి, అసలు ఈ సిస్టమ్నే క్యాన్సిల్ చేయాలి. వీళ్ళు చేసింది ఏంటి అంటే, ఏ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఆ మనుషులు ఎవరికి సానుభూతి పరులు. కానీ గతంలో కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. అయ్యే ఆడవాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళని. ఎంక్వైరీ చేయటం, ఒక ఇంట్లో అయితే ముసలమ్మ ఉంటే ముసలమ్మ దగ్గర బంగారం ఉంటే బంగారం ఎత్తుకెళ్ళటం, అలాగే ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లాంటివి ఉంటాయి కదా, చీటీలు కట్టించటాలు, ఇట్లాంటి వాటికి పనిచేశారు వాళ్ళు. పార్టీ పనులు చేశారు. చాలా చోట్ల జిల్లా నాయకులు చాలామంది వ్యతిరేకులైపోయారు ఈ సిస్టమ్కి. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసే ధైర్యం లేక, అక్కడ అసలు అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు కదా ఆ పార్టీలో, అందువల్ల వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. కానీ గుడ్ల నీళ్ళు గుడ్లో గుక్కున్నారు తప్పితే, టైం వచ్చినప్పుడు చెప్తాం అన్నట్లు ఊరుకున్నారు తప్పితే, మామూలుగా అయితే మట్టుకు అది స్పేర్ చేసే విషయమే కాదు నన్ను అడిగితే. కానీ ఒకవేళ ఎవరైనా మాట్లాడితే ఏముంది, పార్టీ నుంచి తీసేస్తామంటారు. లేదు అనుకుంటే ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళ చేత బూతులు తిట్టిస్తారు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు పెట్టుకున్న కారణమే వాళ్ళని రాజ్యాంగేతర శక్తులుగా మార్చి, అంటే తన సొంత పనులకు ఉపయోగపడేటట్లుగా పెట్టుకుని ప్రజల నాడి తెలుసుకోవటానికి వీళ్ళు ఇన్ఫార్మర్లాగా పెట్టుకున్నాడు వీళ్ళని. ఇది ఇన్ఫార్మర్ వ్యవస్థ. పాత రోజుల్లో వేగులు వాళ్ళు అనేవాళ్ళు. ఈ వేగులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వేరే దేశంలో వాళ్ళు మన దేశం మీదకి ఏమైనా దండెత్తడానికి వస్తున్నారా, అసలు మన దేశం గురించి వేరే దేశంలో ఏమనుకుంటున్నారు, లేదు మన సొంత దేశంలో కూడా ఏమనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే రాజుగారు సొంతగా తన మనుషుల్ని నియమించుకునేవాళ్ళు. వాళ్ళనే గూఢచారి వ్యవస్థ, వేగుల వాళ్ళు, ఇప్పుడు ఇన్ఫార్మరు, ఇట్లా ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాడు అనమాట. తయారు చేసుకుని ఈ వ్యవస్థ ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు అనుకో, అక్కడ పార్టీకి నష్టం జరుగుతున్నా ఏం చెప్తారు, తిడతాడేమో, అవసరమైతే కొడతాడేమోనని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తారు. కానీ కరెక్ట్గా తెలియాలి అంటే తనకు సంబంధించిన మనుషులు ఇన్ఫార్మర్లను పెట్టుకుంటేనే కరెక్ట్గా తెలుస్తుంది. అందుకని చెప్పి వాళ్ళని పెట్టుకుని వాళ్ళ చేత రేషన్ పంపించటము, ఇట్లా రకరకాల పనులు చేయించాడు కదా. అయితే మరి ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళ చేత పోలింగ్ స్లిప్లు ఇప్పించడం, ఎలక్షన్లు ఏమన్నా వచ్చినప్పుడు వస్తాయి కదా మధ్యలో ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఇట్లాంటి ఎలక్షన్స్ ఏమన్నా వస్తే, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళ చేత ఈ విధంగా వాడించుకున్నారనమాట. వాళ్ళని పార్టీకి ఉపయోగించుకుంటే ఇదంతా చూసి ఎవరో సుప్రీంకోర్టులో కేసు కూడా వేస్తే ఇట్లాంటి పనులకు వాళ్ళని వాడటానికి వీల్లేదు, అసలు సేవకులు అనే మాటే మన దగ్గర లేదు, అసలు వాలంటీర్ అనే పదమే కరెక్ట్ కాదు, పైగా ఆ వాలంటీర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో నుంచి జీతం ఇవ్వడం కరెక్ట్ కాదు అని కూడా అన్నారు. అదొకటేంటి, బళ్ళకి రంగులేసినందుకు, వాటర్ ట్యాంకులకి రంగులేసినందుకు, సచివాలయాలకి రంగులేసినందుకే అన్నారు. అయినా చేమకుట్టినట్లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు తాజాగా వీళ్ళు కాబోయే రాజకీయ నాయకులు అనేంత క్రీమ్ బిస్కెట్ ఎందుకు వేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, వీళ్ళు రేపు ఎలక్షన్లో వీళ్ళ పాత్ర చాలా ఉంది, వీళ్ళ అవసరం చాలా ఉంది, వీళ్ళ సేవలు చాలా ఉన్నాయి. అసలైన వాలంటీర్ ఇప్పుడే వాడు. వైసీపీకి వాలంటీరు, ప్రభుత్వానికి ప్రజలకి వాలంటీర్ కాదు, వైసీపీకి వాలంటీరు. తెలివిగా ఏం చేశాడంటే తను ఆడుకుంటూ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇప్పించాడు. ఇది ఖజానాకి తూట్లంటే ఇవి. మొన్న చంద్రబాబు నాయుడిని అధికార దుర్వినియోగానికి పాల్పడి డబ్బులు తిన్నాడు, ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు దుర్వినియోగం అయిపోయినాయి అని జైల్లో పెట్టారు కదా. అసలు దుర్వినియోగం ఇదనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళని ఇంకొంచెం ఉబ్బించి, అర్థమైందిగా మీకు, మిమ్మల్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిపోతాను,
ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది మనం ఎంత సేవ చేసినా మన మొహానికి ఇచ్చేది నెలకు 5,000. మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దారి దోపిడీలు చేస్తే కూడా మనకు ఎక్కువ డబ్బులు రాలా. అదే మనం రాజకీయ నాయకులమే అయిపోతే డబ్బులన్నీ మనయే కదా అనే ఒక ఆలోచనకు వచ్చి మీరు కాబోయే రాజకీయ నాయకులు అని చెప్పి ఇప్పుడు ఒక గుర్రాన్ని పరిగెట్టించాలి అంటే ఏం చేస్తారంటే ముందు పచ్చిగడ్డి కట్టి పరిగెట్టిస్తూ ఉంటారు. ఆ గడ్డిని అందుకుందామని చెప్పి ఇది ఇంకా వేగంగా పరిగెడతా ఉంటుంది. ఆ పద్ధతిలో ఇప్పుడు వీళ్ళ చేత చాకరీ చేయించుకుంటానికి రేపు ఎలక్షన్స్లో వాళ్ళని వాడటానికి వాళ్ళకి ఈ క్రీమ్ బిస్కెట్ వేశాడు. ఏది ఏమైనా వాళ్ళని రాజకీయ నాయకుల్ని చేస్తాను అని అనడం మట్టుకు దారుణమైన విషయం. దారుణమైన విషయం. వాళ్ళు నిరుద్యోగులు కానీ నమ్మరు నేను అనుకుంటున్నా మేడం. వాళ్ళు నమ్మరు, కానీ నమ్మే పిచ్చోళ్ళు ఉంటారు కదా కొంతమంది. నమ్మేవాళ్ళు ఉంటే ఏంటి, ఆ నమ్మకంతోనే కదా చాలామంది వచ్చింది. 5,000కి అసలు 5,000కి ఒక వ్యక్తికి ఏం వస్తాయి 5,000తో? ఒక ఇల్లు గడవదు, ఫ్యామిలీని పోషించుకోలేరు. అసలు వాళ్ళు ఎందుకు సిద్ధపడ్డారు? అయ్యో పర్మనెంట్ ఉద్యోగాలు అయిపోతాయి, మనం ప్రభుత్వ ఉద్యోగస్తులు అయిపోతాం అనుకుని ఒక భ్రమలో చేరారు. వాళ్ళని అట్లా భ్రమింపజేసి ఆ ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళని చివరికంట వాడుకోవడం. రేపొద్దున వచ్చే ప్రభుత్వం మారింది అనుకోండి, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తున్నాము అన్నారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా హక్కు లేదు వాళ్ళకి. కోర్టుకు వెళ్ళాలి అంటే కూడా ఒక మినిమం వేజ్ యాక్ట్ ఉంటుంది. అందుకే వాలంటీర్ అందవేళని. ఓకే, ఈ మాయామర్మం తెలియక వీళ్ళు చేరారు. 5 ఏళ్ల పాటు దండుకున్నాడు. పైగా అప్పుడు పేపర్ కూడా లీక్ అయింది, మీకు గుర్తుండే ఉంటుంది. అంతా మన వాళ్ళకే ఇచ్చుకున్నామని విజయసాయి రెడ్డి అంటం కూడా జరిగింది. అంతా మన వాళ్ళని ఏమన్నా ప్రోత్సహించుకుంటే పార్టీ కార్యకర్తలాగా వాడుకుంటారు తప్పితే రాజకీయ నాయకులు అయితే ఎప్పటికీ కాలేరు వాళ్ళు. ఇది అర్థం చేసుకుంటే మంచిదని కోరుకుంటాం.